హలో మిత్రులారా, ముందుగా వీడియో చూసేందుకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము వాగ్దానం చేస్తున్నాం, ఖచ్చితంగా మీ సమయాన్ని వృధా కానివ్వకుండా ఒక విలువైన సమాచారాన్ని అందించే తీరుతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గెలాక్సీ మీడియా. ప్రకృతిలో అన్నీ మనకి పనికి వచ్చేవే, కానీ మనమే వాటిని గుర్తించి వినియోగించుకోవాలి. వ్యవసాయ వ్యర్థాలను చెత్తగా భావించి అలా వదిలేయడం, కాల్చివేయడం వల్ల పర్యావరణానికి నష్టమే కాకుండా మనకి కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా ఎదురవ్వకుండా ఉండాలంటే ఆ చెత్త నుంచి కూడా మనం ఉపయోగించే వస్తువులు తయారు చేయవచ్చని చాలా మంది ఇప్పుడు నిరూపిస్తున్నారు. చెత్త నుండి వినియోగ వస్తువులు అనేది ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమగా మారబోతుంది. అలా మారబోతున్న రాబోయే రోజుల్లో సంచలనంగా మారే ఒక పరిశ్రమ గురించి ఈ రోజు తెలుసుకుందాం. కొబ్బరి చెట్టు మనందరికీ ఎంతో ఉపయోగపడే చెట్టు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఏదో ఒక కొబ్బరి చెట్టు ఉంటూనే ఉంటుంది. కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు కాకుండా కొబ్బరాకుల్లో ఉండే ఈనెలను కూడా తీసుకుని చీపురులాగా వాడుతూ ఉంటాం. ఇలా కొబ్బరి చెట్టులో ఉండే ప్రతి భాగం మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆఖరికి దానిని చెక్కలుగా చేసి సెంట్రింగ్ లాంటి పరిశ్రమల్లో కూడా వాడుతుంటారు. ఇలా ప్రతిదీ మనకు ఉపయోగపడుతూనే ఉంది. మరి దాని ఆకుల నుండి ఈనెలు తీసిన తర్వాత ఆకులు చెత్త కింద పెరిగిపోతే ఏం చేస్తారు? కాల్చివేస్తూ ఉంటారు. తరచూ మనం పల్లెటూరులో గాని ఎక్కువ చెట్లు ఉండే చోట గాని ఇవి మనం చూడవచ్చు. అలా కాలిపోతున్న, కాల్చివేయబడుతున్న ఆకుల యొక్క మంటల్లో ఉండి వచ్చిన ఆలోచనే ఈ కొబ్బరాకుల స్ట్రా ఆలోచన. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 51 ఏళ్ల సాజీ వర్గీస్ గారు క్యాంపస్ గ్రౌండ్ లో ఎండిపోయిన ఆకులను కాల్చివేయడం గమనించి ఏదో విధంగా దీన్ని వినియోగించాలనే సంకల్పంతో ఈ కొబ్బరాకుల స్ట్రా అనే ఆలోచనపై కృషి చేశారు. ఆయన దీనిపై చాలా పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో భాగంగా దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఆకులను పొయ్యిలో వాడడం లేదా పారవేయడంలో ఇబ్బంది ఉండి కాల్చివేస్తున్నట్లుగా ఆయన తెలుసుకున్నారు. 2017లో ఆయన ఒక పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తిని వీటి నుండి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ప్రత్యేకమైన పద్ధతిలో కొబ్బరాకును స్ట్రాగా రూపొందించే ఆలోచనను అభివృద్ధి చేశారు. ఈ కొబ్బరాకుల గడ్డిని ఆవిరితో శుభ్రం చేసి దాని నుండి వచ్చే సహజమైన మైనపు జిగురు ద్వారా యాంటీ ఫంగల్ గా మరియు హైడ్రోఫోబిక్ గా, అంటే వాటర్ రిపులెంట్ గా, నీటిలో ఎక్కువసేపు నానకుండా ఉండగలిగేలా తయారు చేశారు. అక్టోబర్ 2017లో మొట్టమొదటి నమూనాగా ఒక లేయర్ తో కూడిన కొబ్బరాకు గడ్డితో ఒక స్ట్రాను రూపొందించారు. ఆయన 2018లో క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, డిజైనింగ్ ఇంజనీర్లతో కలిసి పెద్ద ఎత్తున ఉత్పత్తి కోసం యంత్రాలను అభివృద్ధి చేయడానికి సాజీ ప్రయత్నించారు. ఈ కొబ్బరాకుల్ని 3 దశలలో శుభ్రపరిచి దానిని స్క్రాపింగ్ మరియు రోలింగ్ అనే ప్రక్రియల ద్వారా కొబ్బరాకుల్ని స్ట్రాలుగా మారుస్తున్నారు. ఈ రోలింగ్ లో ఆకుల్ని అంటించడం కోసం ఫుడ్ గ్రేడ్ జిగురుని వాడుతూ ఆ స్ట్రాని మరింత హైజెనిక్ గా, ఎటువంటి రసాయనాలు లేకుండా తయారు చేశారు. ప్రారంభంలో కళాశాల నుండి సాజీ గారికి నిధులు సమకూర్చబడ్డాయి. అయితే అతి త్వరలోనే అహ్మదాబాద్ కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి యాక్సెంచర్ మరియు HCL వంటి అనేక కార్పొరేట్ సంస్థలు ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి నిధులు సమకూర్చాయి. ఆ విధంగా సన్బర్డ్ అనే కంపెనీ స్థాపించబడింది. కంపెనీ యొక్క విధుల్లో ముఖ్యమైనది గ్రామీణ సమాజాలకు మద్దతుగా ఉండడం. గ్రామీణ తీర ప్రాంతాల నుండి ముడిసరుకులు పొందుతున్నాం కాబట్టి ఆ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకోవడం. ఆ ఉద్దేశంతోనే మదురై, కాసర్గౌడ్ మరియు టూటికోరన్ వంటి ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేశారు. కొబ్బరాకుతో స్ట్రాన్ చేసే ప్రక్రియకు, అందులో వాడే మిషన్స్ గాను ఆయన పేటెంట్ కూడా పొందారు. సన్బర్డ్ పేరును కూడా సహజంగా మెరిసే ఈకలు మరియు తేనెను సిప్ చేసే ఒక చిన్న పక్షి నుండి ప్రేరణ పొందినట్లు సాజీ పేర్కొన్నారు. మా స్ట్రాస్ కూడా సహజమైన మెరుపును కలిగి పానీయాలు తాగడానికి ఉపయోగపడతాయని సాజీ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ కింద సుమారు 18 మంది మహిళలు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు ఈ పర్యావరణ సంరక్షణలో సహాయపడడం తనకు నచ్చిందని సాజీ గారు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కనీసం 20 ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, భారతదేశంలోని గ్రామాల్లో దాదాపు 200 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రణాళిక చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మారియట్, ఫోర్ సీజన్స్, బెంగళూరు హోటల్స్ లాంటి పెద్ద హోటల్స్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఉండే నీనా గుప్తా అనే వ్యాపారవేత్త కూడా ఈ స్ట్రాల యొక్క విషయాన్ని తెలుసుకుని ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆవిడ మొగ్గు చూపారు. ఈ స్ట్రాలలో ఉండే ప్రత్యేకత కాగితంలా లేకుండా ఉండడం, నీటిలో ఎక్కువసేపు నానిపోకుండా ఉండడం మరియు ఎటువంటి ఖరీదైన వనరులు వాడకుండా ఉండడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని నీనా గుప్తా పేర్కొన్నారు. షాజీ గారి కృషిని గుర్తించిన కొన్ని సంస్థలు డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శ్రేష్ఠ ఉద్యమి గురు పురస్కార్ 2020, న్యూఢిల్లీలోని అసోచామ్ ద్వారా స్టార్టప్ లాంచ్ ప్యాడ్ లో మొదటి స్థానం వంటి అనేక ప్రశంసలు లభించాయి. ఇంకా ఎన్నో రివార్డులు కూడా ఈయన్ని వరించాయి. ఇవి ఈయనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఇటువంటి వారిని ఖచ్చితంగా ప్రోత్సహించాలి కూడా. సాజీ గారి పరిశ్రమ విధానం నచ్చి మీరు కూడా మీ గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరాకులను స్ట్రాలుగా తయారు చేయాలనే ఆలోచన గాని, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచన గాని ఉండి ఉంటే ఆయనను సంప్రదించండి. ఆయనను సంప్రదించాలనే ఆలోచన కలిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వారి వివరాలు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. నేటి యువత
యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచి పర్యావరణాన్ని కాపాడే ఆలోచన చేసిన సాజీ గారికి అభివాదంగా వీడియోకి లైక్ చేయండి. మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన వీడియోలు మీ ముందుకు తెచ్చేందుకు ప్రోత్సాహకంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.